ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా విలువైన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. ఎంతో అద్భుతమైన వాక్యాల ద్వారా ఏ విధంగా సౌలు జీవితంలో ఎలాంటి జీవితము ఏర్పడుతుందన్నది గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. ఒక గొప్ప యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ గొప్ప యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట విని విడిచిపెట్టుకొని అనేక మంది షేర్ చేద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాల ద్వారా, కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము గిల్గానుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనమును పిలవగా, జనులందరూ గిల్గాను వచ్చి గిల్గాలో యెహోవా సన్నిధిని సమాధానం అర్పించి యెహోవా సన్నిధిని సౌలు పట్టాభిషేకం చేసిరి. సౌలు ఇశ్రాయేలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. ఒక వ్యక్తి తృణీకరించినవాడు సౌలును చూసి ఇశ్రాయేలు ప్రజలంతా హేళన చేసిన వాళ్ళు. ఓ పనికి మాలిన మాట విని వాళ్ళందరూ దేవుని యొక్క బిడ్డను హేళన చేసినప్పుడు దేవుడు వారికి పట్ల ఒక గొప్ప కార్యం చేశాడు. ఏ కార్యం చేశాడంటే తృణీకరించిన వారిని మూలరాయి చేశాడు. ఇప్పుడు ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు తృణీకరించబడుతున్న మనము మన పట్ల ఒక కార్యం చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఊహించని కార్యం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఆనోషు అమోనీయుల యొక్క రాజు వచ్చి, మీ కళ్ళును ఊడబీకేస్తాము, మీరు మీ దేవుని ఆరాధించుట కంటే మా దేవుని ఆరాధించని చెప్పి వాళ్ళని ఎగతాళి చేసి అవమానపరిచారు. కానీ సౌలు తృణీకరించి ఎగతాళి చేసిన సౌలు మాత్రము దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకార్యం జరిగిందని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏం పొందుకోవాలన్నా దేవుడు అనుమతి లేనిదే ఏది జరగదు. అర్థమవుతుందా? మనం ఏం పొందుకోవాలన్నా దేవుడి అనుమతి లేనిదే ఏది జరగదు. ఇప్పుడు సౌలు ఏం చేయబోతున్నాడు? తృణీకరించబడినవాడు, అవమానపడినవాడు, హేళన చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలు ఇప్పుడు సమూయేలు ద్వారా ఏమంటున్నారు? మనము ఒకసారి తృణీకరించిన ఈ వ్యక్తిని ఈ రోజున దేవుడు రాజుగా నియమించడానికి దేవుని సన్నిధానానికి వెళ్ళాలన్నాడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దేవుని గిల్గాదు అనే దేవుని యొక్క సన్నిధి, దేవుడి మందిరంలోకి వెళ్ళి ఆ రాజుకు పట్టాభిషేకం జరిగిందట. దేవుని సన్నిధి నుండే ఏదైనా వెళ్తుందని ఈ వాక్యము చాలా విలువైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని సన్నిధి ద్వారా అంటే దేవుని యొక్క అనుమతి ద్వారా ఈ రోజున ఒక రాజు తయారయ్యాడు. మొట్టమొదటి రాజుని ఏర్పరిచింది ఎవరంటే మన దేవుడే. లోకములో అన్ని రాజుల కన్నా ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదట రాజును నియమించింది ఎవరంటే మన దేవుడైన యేసయ్య. ఇప్పుడు సౌలుని ఏం చేశాడంటే ఒక తృణీకరించి ఒక అవమానపరిచిన వాడిని దేవుడు ఏం చేశాడు? బహు అద్భుతమైన కార్యం చేశాడు. ఆ యొక్క అమోనీయులు మిడతల దండు వలె ఫిలిష్తీయులు భయంకరంగా వస్తూ ఉంటే వాళ్ళందరినీ నాశనం చేసి దేవుడు ఒక కార్యం చేశాడు. కార్యం చేసిన తర్వాత దేవుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు, నీ పట్ల ఆయన కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నీకు కార్యం చేస్తాడంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, నీవు దేవుని పనులు చేయటం మొదలుపెట్టినప్పుడు నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక రాజు నియమించాలన్న ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇశ్రాయేలుకు రాజుని నియమించడానికి దేవుని చేతిలో. అలాగే నీ బ్రతుకు ఇప్పుడు నీవున్న అధికారులు చూస్తున్నావు. ఈ రోజున మన దేశంలో అధికారులు ఉన్నారు. వీరందరూ ఎలా వచ్చారు? దేవుడి అనుమతి లేనిది ఏది జరగదు. ఒక పిఎం కానీ సీఎం కానీ ఇంకెవరైనా సరే దేవుడి అనుమతి లేనిదే ఎవ్వరు ఏ పదవిని పొందుకోలేరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఓ పోలీస్ అయినా సరే, ఎవరైనా సరే దేవుడి అనుమతి లేనిదే పొందుకోలేరు.
దేవుడి అనుమతి లేనిదే నువ్వు తినటానికి ఆహారము నీ నోట్లోకి వెళ్ళటానికి కూడా లేదు. ఆయన అనుమతితోనే ఏదైనా జరిగింది. దేవుని లేకుంటే నువ్వే లేవు అసలు లెక్కైతే. దేవుడు లేకపోతే నువ్వు లేవు, నీకు పదవులు లేవు, నీకు ఏది ఉండదు. ఆయన ప్రేమ కలిగి మనకి అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సౌలుని ఏం చేయబోతున్నాడు? పట్టాభిషేకం. ఎక్కడా? తన ఇంటి దగ్గర లేదు, దేవుని సన్నిధి దగ్గర నుండి. దేవుని పిల్లలైన వారిని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధి నుండే వాడతాడు. అర్థమవుతుందా? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నా, నువ్వు అవమానపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నేను వాడుకోబోతున్నాడు. ఈ మనుషుల్ని తృణీకరించవచ్చు, నీ వాళ్ళే నిన్ను హేళన చేయొచ్చు, నీ తల్లిదండ్రులే నిన్ను అవమానపరచచ్చు. కానీ నీ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? వాళ్ళందరి ముందు నిన్ను లేవనెత్తబోతున్నాడు. అర్థమవుతుంది? ఈ రోజున దేవుని మందిరంలో ఉంటున్న నీవు ఎన్ని అవమానాలు పడుతున్నావు, ఒక సేవకుడైనా, ఓ విశ్వాస అయినా, ఎవరైనా సరే దేవుడు ఒక రోజున ఘనత తీసుకురాబోతున్నాడు. సౌలుకి ఇప్పుడు ఏమొచ్చింది? నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానన్నాడు దేవుడు. నీవు దేవుని ఘనపరచడానికి ప్రయత్నం చేస్తే నిన్ను ఘనపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సౌలు యొక్క గుణగణాలు ఏమని కనపడుతున్నాయి? దేవుని యొక్క గుణగణాలు కనపడుతున్నాయి. ఒక తప్పిపోయిన గాడిద గార్భారం కోసము ఎన్నెన్నో దేశాలు, ఎన్నెన్నో ప్రాంతాలు, అడవులు, అక్కడ ఇక్కడ తిరిగాడు. పోతే పోన్లే, ఈ కాకపోతే ఇంకోటి ఉన్నాయిగా అనుకోలా. దేవుడు కూడా అంతే. ఒక్క ఆత్మ నశించిపోకూడదు, ఒక్క ఆత్మ నరకపాలు కాకూడదని ఈ లోకానికి కొందరు ఉన్నారుగా, వాళ్ళందరూ ఉంటే సరిపోద్ది అనుకోలే దేవుడు. అందరూ ఆయనకి కావాలి, అందరూ ఆయనకు కావాలి. ఆయనకు కులము లేదు, మతము లేదు, భేదము ఏమీ లేదు. అందరినీ ప్రేమగా ప్రేమిస్తా. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందరి కోసం ప్రాణం పెట్టాడు. నీ ఒక్కడి కోసమే ప్రాణం పెట్టలా. ప్రతి ఒక్కళ్ళు తన స్వరూపములు అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన వేసిన ప్రతి బిడ్డల కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు నరకములా వేదన భరించకూడదు. అంతగా ప్రేమిస్తున్న దేవుని ఎలా వదిలేస్తున్నావు? అంతగా ప్రేమిస్తున్న దేవుని ఏ విధంగా నువ్వు తృణీకరిస్తున్నావు? చాలామంది యేసయ్యను అనేక మాటలు అంటూ ఉంటారు. ఆయన ఏం చెప్పాడు? ఆయన చేసిన తప్పులేంటి? ఎవరు ఇప్పుడు దాకా నాలో ఏ పాపం ఉన్నదని నువ్వు నిరూపించగలవని ఆయన సవాల్ చేశాడు. ఈరోజు కూడా ఎన్నో 2026 సంవత్సరాలైనా సరే ఆయన తప్పేంటో ఇప్పుడు దాకా ఎవరు బయట పెట్టలేకపోయారు. ఆయన రక్తములో కూడా కలుషితం లేదంట, ఆయన డిఎన్ఏలో కూడా కలుషితం లేదంట. అలాంటి దేవుడు మన దేవుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఎవరికి చెందనీయడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనే నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు వెంబడిస్తున్న నీవు కూడా ఎలాగుండాలి? నీతిని అనుసరించి నడుచుకోవాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి. అప్పుడే నీకు ఘనత. నువ్వు ఎన్ని పనులు చేసి, ఏయో పనులు చేసి, దొంగతనాలు చేసి, అది చేసి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు. కానీ మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తూ ఉంటే నీ నీతి ఆయనకు మురికి గుడ్డతో సమానం. ఏమంటున్నాడు? నువ్వు నీతిమంతుడు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ నీతి నాకు మురికితో సమానం అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సౌలు నుండి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఏ రాజు రావాలన్నా, ఏ అధికారి రావాలన్నా, ఈరోజు మన మీద సీఎంగా ఉన్నా, పిఎంగా ఉన్నా, ఇంకెంతోమంది అధికారులు ఉన్నారంటే ఆయన మాట చెప్పునే. ఆయన మాట లేనిదే నువ్వు కనీసం వంగి చీపురు పుల్ల కడ తీయలే. ఆయన మాటే నిన్ను. మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా తింటున్నాను కాబట్టి, మంచి ఎక్సర్సైజ్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నా మాట లేనిదే ఏది జరగదు. బైబిల్లోనే ఒక మాట రాయబడి ఉంది. ఒక పెద్ద సముద్రం ఉందంట.
ఆ సముద్రాన్ని దేవుడు శపించాడు. ఆ సముద్రములో ఎప్పుడైనా సముద్రంలో మనిషి అన్నవాడు ఏమైపోతాడు? మునిగిపోతాడు. కానీ ఆ సముద్రంలో ఎవ్వరూ ములగరు. ఎందుకని? అది చచ్చిపోయిందంట. మృతమైన సముద్రం అంటారు, మృత సముద్రం అంటారు. అక్కడికి వెళ్ళి ఎవరైనా మునిగాలనుకున్నా చచ్చిపోరు, పైకి తేల్తారు. ఎందుకంటే అది బహు కలుషితమైపోయిన సముద్రం. దేవుడు ఒకవేళ నిన్ను కూడా అలా వదిలేస్తే నీ పరిస్థితి కూడా కలుషితమైపోతాం. దేవుడు ఒకవేళ నిన్ను అలా వదిలేశాడే అనుకో, కలుషితమైపోయి నరకానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు నిన్ను వదిలిపెడతలేదు. ఆయన దీపస్తంభములో ఒక అద్భుతం ఉందంట. ఆయన 7 దీపస్తంభములకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన అన్నాడంట, 7 దీపస్తంభములకు ఒక బాదము చెట్టు కాయ లాంటిది రూపించమని మోషేతో చెప్పాడు. ఎందుకు బాదం కాయనే చూపిస్తున్నాడు? ఈ లోకములో అనేక చెట్లున్న దేవుడు ఎందుకని బాదముతో పోలుస్తున్నాడంటే, బాదముకాయ అంట అన్నీ, ఇప్పుడు వసంతకాలంలో ఏ కాలమైనా సరే మొట్టమొదటిగా పూసే కాయలు ఏంటో తెలుసా? బాదము పూలు, బాదం చెట్లు. ఎందుకంటే నిరంతరం నేను బ్రతికి ఉన్నాను, నేను సజీవంగా ఉన్నానని ఒక సాదృశ్యం అన్నమాట. అందుకే ఆ 7 దీపస్తంభములకు ఇశ్రాయేలు దేశములో యెరూషలేము ప్రాంతములో ఈరోజు కూడా ఉన్నాయి. ఎందుకని? ఆ బాదము కాయలను ఎందుకు పెట్టాడంటే, నేను నిరంతరము జీవించి ఉన్నాను. అహరోను కర్ర ఎందుకు చిగురించింది? బాదము కాయలు ఎందుకు కాసిందంటావు? ఎందుకు కాసిందో తెలుసా? నా వాక్యము నిరంతరము మిమ్మల్ని బ్రతికిస్తుంది. మొట్టమొదట చిగురు కలిగింది ఏదో తెలుసా? బాదం కాయలే. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, బాదము చెట్టు వలె నీవు కూడా ఉండాలి. బాదము చెట్టు తింటే మనం ఏమవుతాము? బలవంతులుగా అవుతారంట. మన ఐరన్ బలానికి శక్తిని ఇచ్చేది ఏంటంటే బాదము కాయలు ఎక్కువ తింటాం. ఎందుకని? దాంట్లో ఎక్కువ బలం ఉంది. ఎందుకని? అది బలానికి సూచన. అందుకే దేవుడు ఏమంటాడు? నేను బలవంతుడను, నేను మహాబలుడను, మహాశక్తివంతుడను. నేను నీకు ఆరోగ్యం రావాలన్నా ఆయన బలముతోనే, నీకు సమస్యలు పోవాలన్నా, సాతాను యొక్క శోధనలు తొలగిపోవాలన్నా ఆయన ఒక్క మాట చెప్తే చాలు, మొత్తం తొలగిపోతాయి. కానీ ఎందుకని నీ పరిస్థితి మారట్లేదంటే కారణం ఏంటో తెలుసా? మనం దేవుడికి ఎక్కడో దూరంగా ఉన్నాం, దేవుని హృదయానికి దూరంగా ఉన్నాం, దేవుని ప్రార్థనలో దూరంగా ఉన్నాం. అందుకే నువ్వు కలవరపడిపోతున్నావు. అనుక్షణము కలవరపడొద్దన్నాడు దేవుడు. నువ్వు ఎన్నడూ కలవరపడనీయకండి అన్నాడు. ఎందుకు కలవరపడొద్దు? నేను 366 సార్లు ఉందంటే బైబిల్ ఏమని రాయబడింది? నేను భయపడుకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? భయపడద్దు. ఈ సంవత్సరం అంతా నీకు నేను తోడున్నా. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేస్తున్న దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన సంవత్సరం అంతా నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడు సౌలుకు ఎవరు తోడున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఒక తృణీకరించిన సౌలును, ఎందుకు పనికిరాని ఒక సౌలును ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదట రాజుగా నియమించిన దేవుడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుడు, మనం కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, నీతిమంతుల్ని రాజులుగా చేయి, నీకు లోబడే వాళ్ళను రాజులుగా చేయి. అలాంటి అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. సౌలు సమూయేలు ఏడుస్తున్నాడు, అయ్యా నిన్ను వదిలేశారు, మరి ఇలా మనుషుల్ని ఒక రాజుగా కావాలన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను కాదు కదా నన్నేగా వదిలేసింది, సరే నా పిల్లవాడికి నీవు నిరంతరము ప్రార్థన చేయి, ఒక శ్రేష్టమైన వాడు వస్తాడు. అతను ఎవరు? ఇప్పుడు సౌలు నిరంతరము దేవునికి ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు రాజు కోసము ప్రార్థన చేశాడు. మనము కూడా ప్రార్థన చేయాలి. మంచి సేవకుడు రావాలని ప్రార్థన చేయాలి. మంచి సంఘాల్లో మంచి సేవకుడు ఉండాలి. మంచి వాక్యాన్ని చెప్పేవాడు, యథార్థత కలిగిన వాడు కావాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు చెప్తున్నాడు ఇది. దేవుడు తన పిల్లలకి ఏమని చెప్తున్నాడంటే, ఒక ఆయుధం ఇచ్చాడు. ఏం ఆయుధం అంటే ప్రార్థన చేయాలి.
మంచి అధికారులు కావాలంటే ప్రార్థన చేయాల్సింది. నీ కుటుంబంలో కలుషితలో కావలసిన సాతాను క్రియలు ఉంటున్నాయి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి నిమిషం నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఈరోజు నీ దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ అధిక సాతాను చేతిలో చిక్కుపోయి ఉన్నారేమో, ప్రార్థన చేస్తున్నావా? అది సౌలు ఏం చేయబోతున్నాడంటే, సమూయేలు ఏం చేశాడంటే శ్రేష్టమైన సౌలును దేవునికి పరిచయం చేశాడు. దేవుడే పరిచయం చేశాడు, దేవునికి పరిచయం. ఈరోజున మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన మెయిన్ విలువైంది ఏంటంటే దేవుడితో మాట్లాడు, బ్రతిమిలాడు. సౌలు ఏడుతూ బ్రతిమిలాడుతున్నాడు. అనుక్షణము సౌలు ప్రార్థనలో దేవుడితో ఉంటున్నాడు. ఒక పక్క దేవుడితో ఉంటున్నాడు, ఒక పక్క సేవకుడితో ఉంటున్నాడు. బ్రతిమిలాడాలి, దేవుని దగ్గర మనం బ్రతిమిలాడాలి. సమూయేలు కూడా అదే చేశాడు. అయ్యా, ఆ రాజుని ఇశ్రాయేలు దేశంగా రాజుగా ఎవరిని పంపిస్తామని ఆయన దేవుణ్ణి బ్రతిమిలాడాడు. మన ప్రార్థన కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. బ్రతిమిలాడుతున్నావు దేవుడితో. నీ తల్లి ఆరోగ్యం కోసం బ్రతిమిలాడుతున్నావా? నీ బిడ్డల కోసం బ్రతిమిలాడుతున్నావా? అనుక్షణము నువ్వు బ్రతిమిలాడేవాడిగా ఉంటున్నావా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాచి బ్రతిమిలాడతాం వీల్లేదు, అది వేస్ట్, అది అర్థం. కానీ నువ్వు దేవుని చెంత నువ్వు బ్రతిమిలాడితే అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని బలపరుస్తుంది, పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. అప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కేవలం ఒకటే చెప్తున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. ఆవగింజంత విశ్వాసం, ఆ విశ్వాసం నీలో రావాలంటే దేవునితో అనుక్షణం బ్రతిమిలాడే అనుభవంలో రావాలి. ఈరోజు నీ దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలుకి రాజు లేకపోతే వీళ్ళ నన్ను వేధించేస్తున్నానని బ్రతిమిలాడి ఏడ్చి ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. ప్రతి నిమిషము ప్రార్థన చాలా విలువైంది. గడియలు కొద్ది దినాలే కనపడుతున్నాయి. దేవుడు ఏ సమయంలో, అందుకే నువ్వేం మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. మనం మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. ఈ రాజులు నియమించాలి. ఇప్పుడున్న అధికారులను బట్టి చాలామంది వేదన పడుతున్నారు. ఇప్పుడున్న అధికారులు చేస్తున్న కుట్రలు కానీ కుతంత్రాలు కానీ వీటిని చూసి అనేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీరు కలవరపడకండి, నేను చూసుకుంటాను. ముందు మీరు ప్రార్థన చేయండి, మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. అయ్యా, నేను కూడా సౌలులాగా నేను నీ సన్నిధిలో ఎదగాలయ్యా, సౌలు యొక్క గుణగణాలు నాలో కనిపించాలయ్యా, అటు జీవితం నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.